కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో డిజిటలైజేషన్ను వేగవంతం చేస్తూ సబ్సిడీ ఎరువుల పంపిణీని పారదర్శకంగా డిమాండ్ ఆధారంగా మార్చే దిశగా కొత్త వ్యవస్థను అమలు చేస్తోంది. ఫార్మర్ రిజిస్ట్రీ అంటే అగ్రిస్టాక్ ఆధారిత రైతు గుర్తింపు వ్యవస్థ ద్వారా మాత్రమే ఎరువులు బుక్ చేసుకోవాలని, లేకపోతే సబ్సిడీ రేటుపై యూరియా, డీఏపీ వంటి ఎరువులు అందకపోవచ్చని అధికారిక సమాచారం స్పష్టం చేస్తోంది. ఇది కేంద్ర వ్యవసాయ ఎరువుల మంత్రిత్వ శాఖల నిర్ణయం. రాజ్యసభలో 2026 ఆగస్టు నాటి సమాధానం ప్రకారం ఫ్రేమ్వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ ప్లాట్ఫామ్ 23 రాష్ట్రాల్లోని 56 జిల్లాల్లో పైలట్గా అమలవుతోంది. ఇందులో రైతులు, వారి అధికార ప్రతినిధులు మొబైల్ యాప్ ద్వారా భూమి, పంట వివరాలు నమోదు చేసి ముందుగా ఎరువులు బుక్ చేసుకుంటారు. బుకింగ్ విజయవంతంగా పూర్తయ్యాక క్యూఆర్ కోడ్ టోకెన్ జారీ అవుతుంది. దీన్ని రిటైలర్లు పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్లో స్కాన్ చేసి రైతులు ఆధార్ బయోమెట్రిక్ పూర్తి చేసి ఎరువులు ఇస్తారు. ఈ వ్యవస్థ భూమి, పంట డేటాతో అనుసంధానమై ఉండడం వల్ల నిజమైన రైతులకు మాత్రమే ప్రయోజనం లభిస్తుందని కేంద్రం అంటోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ప్రక్రియ వేగంగా సాగుతోంది. తెలంగాణలో ఇప్పటికే అనేక జిల్లాల్లో ఎఫ్ఎఫ్ఎస్ వ్యవస్థను విస్తరించారు. నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్ వంటి జిల్లాల్లో అదనంగా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ మంత్రి తెలిపారు. ఇది రియల్ టైమ్ స్టాక్ సమాచారం. ఆధార్ ధృవీకరణ ద్వారా అక్రమాలు, నల్ల బజార్, స్టాక్ దాచడం వంటి సమస్యలను అరికడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా, కాకినాడ జిల్లాలను పైలట్గా ఎంపిక చేశారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా యాప్లో మార్పులు చేసుకునే అవకాశం కేంద్రం ఇచ్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే తెలంగాణలో ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు లక్ష్యాన్ని మించి సాధించినందుకు కేంద్రం ప్రోత్సాహక నిధులు విడుదల చేయాలని సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ 2 రాష్ట్రాల్లోనూ ఇంకా పెద్ద సంఖ్యలో రైతులు నమోదు కాలేదని స్థానిక రిపోర్టులు సూచిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ప్రక్రియ వేగంగా సాగుతోంది. తెలంగాణలో ఇప్పటికే అనేక జిల్లాల్లో ఎఫ్ఎఫ్ఎస్ వ్యవస్థను విస్తరించారు. నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మెదక్, సిద్దిపేట వంటి జిల్లాల్లో అదనంగా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా, కాకినాడ జిల్లాలను పైలట్గా ఎంపిక చేశారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా యాప్లో మార్పులు చేసుకునే అవకాశం కేంద్రం ఇచ్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే తెలంగాణలో ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు లక్ష్యాన్ని మించి సాధించినందుకు కేంద్రం ప్రోత్సాహక నిధులు విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ 2 రాష్ట్రాల్లోనూ ఇంకా పెద్ద సంఖ్యలో రైతులు నమోదు కాలేదని స్థానిక రిపోర్టులు సూచిస్తున్నాయి. న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎంచుకొని ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ లింక్ మొబైల్కు వచ్చే ఓటీపీతో ధృవీకరించాలి. పుట్టిన తేదీ, పేరు, భూమి వివరాలను సర్వే నెంబర్, ఖాతా నెంబర్, విస్తీర్ణం వంటివి నమోదు చేసి సమ్మతి ఇచ్చి సబ్మిట్ చేయాలి. ధృవీకరణ తర్వాత ఫార్మర్ ఐడి జనరేట్ అవుతుంది. ఆఫ్లైన్లో రైతు భరోసా కేంద్రాలు, వ్యవసాయ అధికారుల ద్వారా కూడా చేసుకోవచ్చు. తెలంగాణలో రైతు వేదికలు, వ్యవసాయ విస్తరణ అధికారులు, మీ సేవా కేంద్రాల ద్వారా నమోదు సాధ్యం. ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్, ఆధార్ లింక్, మొబైల్ నెంబర్ తీసుకోవాలి.